సర్ది గొంతు పట్టేయడం అలాగుంది. ఏం తిన్నా అసలు టేస్టీగా అనిపించట్లేదు. సర్లే ఈరోజు మరక్ చేద్దామని అనుకున్నాను. హైదరాబాద్ స్టైల్, ప్రాపర్ హైదరాబాద్ స్టైల్ చికెన్ మరక్. తప్పకుండా వేయాల్సింది ఇది ఒకటండి, మిరియాలండి అండ్ బాదం. ఆల్మోస్ట్ నేను నానబెట్టేశాను. కాజులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఎంత ఎక్కువ వేస్తే అంత ఎమ్మీగా ఉంటుంది. టేస్టీ యమ్మీ మరక్ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీంతో పాటు నాన్ అండి. ఇంకా హైదరాబాద్ స్పెషల్ అంటే నాన్ ఉండాల్సిందే కదా. కొంచెం ఇలా కుంకుమ వేసేసి చేస్తే యమ్మీ మరక్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. ఇంకేంటండి, వర్షాలు వస్తున్నాయి. చలికాలం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. చలి బాగా స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా వర్షాలు కూడా ఫుల్గా వస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు వస్తున్నాయి. వెదర్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది. నాకైతే ఫుల్గా సర్ది గొంతు పట్టేయడం అలాగుంది. ఏం తిన్నా అసలు టేస్టీగా అనిపించట్లేదు. సర్లే ఈరోజు మరక్ చేద్దామని అనుకున్నాను. ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేసుకున్నాను. మళ్ళీ అనిపించింది చలికాలమే కదా, ఒకసారి వీడియో షూట్ చేస్తే మీరు కూడా నచ్చితే ఎవరైనా రెసిపీ అనేది ట్రై చేస్తారనుకున్నాను. మటన్తో చేసే మరగ్ ఉంటుంది, చికెన్తో చేసే మరగ్ ఉంటుంది. రెండు ఉంటాయి. ఇంచుమించు రెండు సేమ్ టు సేమ్ ఉంటుందండి. రెసిపీ మాత్రము జస్ట్ ఫర్ విజిల్స్ డిఫరెంట్. కుక్కర్లో వేస్తే విజిల్స్ డిఫరెంట్ ఉంటుంది. మటన్కి అయితే మనం ఒక 10 విజిల్స్ 15 విజిల్స్ వేయాలి. చికెన్కి అయితే 2 విజిల్స్ 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అలాగా నేనైతే ప్లాన్ చేశాను కాబట్టి చికెన్ మరగ్ చేస్తున్నాను. హైదరాబాద్ స్టైల్, ప్రాపర్ హైదరాబాద్ స్టైల్ చికెన్ మరగ్ చేస్తున్నాను. రెసిపీ చూడండి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. యమ్మీగా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గానే చూపిస్తాను. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకేనండి. వెజిటేరియన్స్ వాళ్ళని నన్నేం తిట్టుకోవద్దు. నాన్ వెజిటేరియన్స్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సరేనా? రెసిపీ మొత్తం డీటెయిల్గా చూడండి. రండి, కదా చూడండి. మొత్తము డ్రై మసాలాలేనండి. అన్నీ డ్రై మసాలాసే. ఇంకా ఇవి తప్పిస్తే వేరే పొళ్ళు అలాంటివి మనం ఏం వేయము. మొత్తం డ్రై మసాలాలే. స్టార్ ఇలైచి, నల్ల మిరియాలు, పెద్ద ఇలైచి, లవంగ, దాచిన చెక్క, గ్రీన్ ఇలైచి. తప్పకుండా వేయాల్సింది ఇది ఒకటండి, మిరియాలండి. దీన్ని తోక మిరియాలు కూడా అంటారు, మిరియాలు అంటారు. చాలా బాగుంటాయి. ఇది మాత్రం కంపల్సరీ వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేకున్నా పర్వాలేదు, ఉంటే తప్పకుండా వేయండి. నేను వేసిన మసాలాలు మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి. మొత్తం వేయొచ్చు. ఇది ఒక చిన్న సైజు, మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక కేజీ చికెన్ తీసుకున్నాను. పీసెస్ మాత్రం కొంచెం పెద్దగా ఉండాలండి. మరక్కి చిన్నగా ఉంటే బాగుండే, ఇలా పెద్దగా ఉంటే బాగుంటుంది. పెద్దవి తీసుకోండి. వితౌట్ స్కిన్ తీసుకున్నాను నేను. 1 కేజీ దాకా ఉంటుంది. తర్వాత ఇందులో మెయిన్గా వేయాల్సింది ఏంటంటే మనము కాజు అండ్ బాదం. ఆల్మోస్ట్ నేను నానబెట్టేశాను. కాజు బాదం ఉంటుంది కదా, మనం ఒక కేజీకి ఒక 10-15 కాజు అండ్ బాదం ఇలా వేసేసి వేడి నీళ్ళు వేసి 1 అవర్ నానబెట్టేసేయాలి. నేను అనేది ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇవన్నీ మనం రెడీ చేసే లోపల ఇవి నానిపోతాయి. లాస్ట్కి వేయాలి కాబట్టి నేను కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి నానబెట్టేశాను. ఇందులోనే కొంచెం తర్బూజ్ బీన్స్ అని ఉంటాయి, పుచ్చిపండు గింజలు అంటారు కదా, వాటర్ మిలన్వి. అవి కూడా మనకి డ్రై గింజలు ఉంటాయి. ఇవి కూడా యాడ్ చేసుకుంటే బాదం మాత్రం పలుకు తీసుకొని వేసుకుంటే క్రీమీగా ఉంటాయి. కొంచెం నానినాకలా మనకి ఈజీగానే వెళ్ళిపోతుంది. బాదం పలుకు తీసుకొని వేసుకోండి ఇలాగా. ఇది మొత్తం పేస్ట్ చేసుకొని లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. కదా నాలుగుతుందండి. మనం కొంచెంగా ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అది నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్లీ మొత్తం నెయ్యిలో కూడా చేయొచ్చు. కాకపోతే నేను నెయ్యిను కొద్దిగా ఆయిల్ 2 కలిపి వేస్తున్నాను. ఏమండి, నాన్ వెజ్ అంటే ఆయిల్ నెయ్యి కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ రెసిపీకి మాత్రం కంపల్సరీ నెయ్యి ఉండాల్సింది. మనకి నెయ్యి అని వేడెక్కాకలా మసాలాలు మొత్తము ఒకటేసారి వేసుకోవాలి. ఇందులో మసాలాలు మొత్తం చిటపటలాడాలి.
వెల్లుల్లి పేస్ట్, అల్లము కాదు ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కచ్చాపచ్చగా చేశాం కదా. మనకు ఇందులో ఉల్లిపాయ జస్ట్ ట్రాన్స్పరెంట్ అవ్వాలంతే, అస్సలు కూడా మాడద్దు, ఎక్కడ కూడా మాడద్దు, మంచిగా ట్రాన్స్పరెంట్ అవ్వాలంతే. ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మంచిగా వేపుకోండి, వేడెక్కాలి, మాడద్దు ఎక్కడ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మంచి ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఇలా వేగినాక నూనె అనేది వదులుతుంది చూడండి, అస్సలు మాడనివ్వకండి. నూనె ఇలా వదిలాక ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకున్నాం ఇందులో. చికెన్ అనేది విత్ బోన్స్తోనేనండి, విత్ బోను వితౌట్ స్కిన్తోని ఇలా పెద్ద ముక్కలు తీసుకుంటేనే మనకనేది మరక్కి బాగుంటుంది. ముక్క పెద్దగా ఉండాలి, చిన్న చిన్నగా ఉంటే బాగుండదు, ముక్క పెద్దగా ఉండాలి, విత్ బోన్స్ ఉండాలి. బోన్స్తో తీసుకుంటేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, తిన్నప్పుడు ముక్క కూడా బాగుంటుంది. మరక్ చేసేటప్పుడు పసుపు కానీ కారం కానీ పొళ్ళు కానీ ఏం వేసే అవసరం ఉండదు. మనం నెయ్యిలో వేసాం కదా డ్రైగా, అవి మసాలా దినుసులు మాత్రమే సరిపోతాయి. మైల్డ్గా ఉండాలి, కమ్మగా ఉండాలి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలి, చాలా బాగుంటుంది. అప్పుడైతే ఇంకా ఎక్కడ కూడా అస్సలు కూడా మాడనివ్వద్దు, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వద్దు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ అండ్ టేస్ట్. చూడండి ఇలా వెంటనే కలుపుతూనే ఉండాలి. మనం ముక్క 4 వైపులు వేగుతూ ఉండాలి. కొంచెం పెద్ద బాండీ తీసుకోండి, కుక్కర్ కానీ బాండీ మీ క్వాంటిటీ బట్టి ఏదైనా తీసుకోవచ్చు. మంచి కలపడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉండాలి. మంచిగా ముక్క మాడకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. మనకు చికెన్ కొంచెము కలర్ అనేది చేంజ్ అవుతుంది కొద్దిగా, చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో చూసిందా ఇలా నెయ్యి అనేది మనకి వదలాలి. నెయ్యి చూస్తున్న మధ్యలో ఇలా నెయ్యి వదలాలి, ముక్కలో నుంచి ఆయిల్ అనేది వాటర్ అనేది వదలాలి. వదిలినాక ఇప్పుడు కొంచెం అంతా ఒక 1/2 టీ స్పూను కారం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా మంచిగా కొత్తిమీర పుదీనా అండి, కొత్తిమీర పుదీనా మంచి తరుపుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుందాం మనం. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ వేయద్దు, మునిగేదాకా వాటర్ వేసుకుందాం మనం. ఇదిగోండి ఇలా ముక్కలు మొత్తము మునిగిపోయేదాకా వాటర్ వేసేసి ఇంకా మనం ఒక 2-3 విజిల్స్ ఇద్దాం. దీన్ని ఒక 3 విజిల్స్ ఇచ్చేసాం. మొత్తం విజిల్స్ మొత్తం చూడండి, మొత్తం అయిపోయినాక మూత తీసేసుకుంటే ఇలా ఉంటుంది. జస్ట్ మనకి ముక్క కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. ఇది చూస్తుండ్రా, కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు మనకి. ఇలా ఉడికితే చాలు, ఒక 80% 90% ఉడకాలి. ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో మనం చాలా మెత్తగా స్మూత్గా నూరుకోవాలి. పేస్ట్ చూడండి గంధంలా ఉండాలి, ఎటువంటి అడవిడి పడకండి, మంచి గంధంలా. వేడి నీళ్ళని నానబెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేస్తాము. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, మనకి మంచిగా ఒక 10 to 15 minutes దీన్ని
మసలనివ్వాలండి. మంచిగా పొంగు రావాలి సూపర్గా. కొంచెం 10 to 15 మినిట్స్ చూసుకున్నాక 10 to 15 మినిట్స్ క్రీమ్ వేసినాక మనం పేస్ట్ చేసుకున్నది ఆ పేస్ట్ వేసాక మంచిగా మసలాలి. మంచి నురుగు వచ్చి మసలాలి. మసల్స్ అనేది ఆ చిక్కదనం మనకి తెలుస్తుంది. దాని తర్వాత ఆ స్టేజ్లో మనము కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, ఫ్రెష్ క్రీము యాడ్ చేయొచ్చు. ఇంకోటి చిక్కదనం అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి మరీ చిక్కగా అయిపోతే వాటర్ యాడ్ చేయొచ్చు. లేదు పర్వాలేదంటే ఓకే. అప్పుడు నేను చూపిస్తాను. ఇది మరక్ చేయడం చూసారు కదా, చాలా ఈజీగానే ఉంది. ఇలా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతుందండి కరెక్ట్గా చేస్తే. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంటాయి, అవి చూపిస్తాను చూడండి. చూసారా ఇలా పొంగు రావాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది మనకి. ఇంట్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. లేకపోతే మనకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి. ఇప్పుడు మనం మంచిగా ఇందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఎంత ఎక్కువ వేస్తే అంత యమ్మీగా ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ బాక్స్ వేసాను. ఇందులోనే మంచిగా ఒక నిమ్మకాయ, ఒక ఫుల్ ఫ్రెష్ నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే ఫుల్గా మంచి కొత్తిమీర, పుదీనా ఫుల్గా వేసేసుకోండి నచ్చినట్టుగా. ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. కలిపేసారనుకో ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి. ఫ్లేవరు అమేజింగ్ ఫ్లేవర్ తెలుసా. మనకు వంట ఇంకా కథ మీకు ఇలా చేసినామంటే ఇల్లు మొత్తం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మరగంటేనే మైల్డ్గా, క్రీమీగా, యమ్మీగా ఉంటుంది. అండ్ మంచిగా వర్డ్స్ రావట్లేదు నాకు. నెక్స్ట్ లెవెల్ తెలుసా. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బౌల్లోకి వేడిగా ఇలాగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్టీ యమ్మీ మరక్ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీంతో పాటు నాన్ అండి. ఇంకా హైదరాబాద్ స్పెషల్ అంటే నాన్ ఉండాల్సిందే కదా. నాన్తో నంచుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ ఒక చిన్న టచ్ ఇస్తాను చూడండి. ఇంకెవరికైనా ఇంట్లో పార్టీస్కి కానీ ఎవరైనా వచ్చినా కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ ఇలాంటి టచ్ ఇచ్చి రెసిపీ అనేది సర్వ్ చేయండి. వేరే లెవెల్ ఉంటుంది చూడండి. కొంచెం ఇలా కుంకుమ వేసేసి చేస్తే యమ్మీ మరక్. మరగునట్టు ఇలా నాన్ తీసుకొని చూసారా దీని చిక్కదనం ఎంత బాగుంటుందో. ఇలా ఉంచుకొని యమ్మీగా తినేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాది హామీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా.